మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ జక్కుల లక్ష్మణ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న విచారణ జరుగుతుంది ఒకవైపు, ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ మంత్రులు జోరుగా కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారం చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? నిజంగా జోరుగా ప్రచారం అనేది అది వాస్తవం కాదండి. మనం చాలా కేసులు బిఎల్ సంతోష్ కేసులో కావచ్చు, చాలా కేసులలో ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ టైంలో అరెస్ట్ చేసే రైట్ ఏ అధికారికి లేదు. ఇక్కడ క్లియర్ అది హైకోర్టు జడ్జిమెంట్ అనేది క్లియర్గా, అందులో క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఎండింగ్లో జడ్జిమెంట్ ఇస్తూ ఒక క్లియర్గా జస్టిస్ కె లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక పాయింట్, ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు కాబట్టి పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాము. నిజంగా ఇన్వెస్టిగేషన్ జరగనప్పుడు అరెస్ట్ ఎలా చేస్తారు? ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు తప్పు చేసినట్టు, కరప్ట్ చేసినట్టు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చేసినట్టు ఎలా నమ్ముతాము? కోర్టు ఎలా నమ్ముతుంది? ఏజెన్సీ ఎలా నమ్ముతుంది? ఇన్వెస్టిగేషన్ అధికారి ఎలా నమ్ముతారు? నిజంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీటే కానప్పుడు, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దాని మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది, ఈడీ అధికారులకు ఉంటుంది. కాబట్టి అండర్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం లేకపోవచ్చు అండి. ఒకవైపు ఉంటుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానికన్నా నిజంగా ఆ ప్రచారం అనేది మనం ఈడీ ఆఫీస్లో, ఏసీబీ ఆఫీస్లో మనం చూసాం. ఇన్వెస్టిగేషన్ అనేది అండర్ ప్రాసెస్, నోటీస్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి తన ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ జ్యుడిషియర్లో ఫైనల్ విపన్ ఒకటండి, లైవ్ డిటెక్టివ్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. దానికి తను సిద్ధమని కేటీఆర్ గారు చెప్పినప్పుడు నిజంగా ఆయన కరప్ట్ చేసినట్టు, ఫ్రాడ్ చేసినట్టు, ఆ ఫండ్స్ను సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఎలా నమ్ముతారు? నిజంగా ఏజెన్సీ ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, నిజంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కేటీఆర్ గారు అది చెప్పినప్పుడు ఆ టెస్ట్ చేయొచ్చు. నిజంగా తను తప్పు చేయనప్పుడు ఆ టెస్ట్ బేస్ చేసుకొని, టెస్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసును కూడా క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అండర్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు అరెస్ట్ అనేది ఉండదు. అది అది అసత్య ప్రచారాలను మాత్రం నమ్మదు. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు, కేటీఆర్ గారి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, కేటీఆర్ గారు తెలంగాణ ఇమేజ్ని, అదేవిధంగా ఇండియా ఇమేజ్ని, హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి మాత్రమే లీగల్గా అగ్రిమెంట్ బేస్ చేసుకొని మాత్రమే ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి క్లీన్ చిట్గా కేటీఆర్ గారు బయటకు వస్తారు. నిజంగా కేటీఆర్ గారు అరెస్ట్ అయితే మాత్రం ఇది పొలిటికల్ ప్రెజర్తో అవుతుండనేదేమో మనం నమ్మొచ్చు. వాస్తవాలు చట్టపరంగా చూస్తే అరెస్ట్ కావడానికి వీల్లేదంట. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నప్పుడు అరెస్ట్ కావడానికి వీల్లేదు. ఇది నిజంగా ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేసే రైట్ ఏ అధికారికి లేదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని, విట్నెస్ల స్టేట్మెంట్ బేస్ చేసుకొని, ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కూడా అరెస్ట్ చేసే రైట్ లేదండి ఇక్కడ. అందుకే కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో నాకు అడ్వకేట్ ప్రెజెన్సీ అవసరం అనేది ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని లీగల్గా డౌట్స్ తనకు వస్తాయి కాబట్టి, కొన్ని కన్ఫెషన్ తను చెప్పని విషయాలను కూడా చెప్పినట్టు రాస్తాదేమో అనే అనుమానంతో తను అడ్వకేట్ ప్రెజెన్స్ అనేది తను కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అండర్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసే రైట్ లేదు. కేటీఆర్ గారు అరెస్ట్ కాకపోవచ్చు ఇక్కడ. మీరు అన్నట్టుగా మరి మీరు అరెస్ట్ కాకపోవచ్చు అంటూ ఉన్నారు. ఒకవైపు ఏమో చాలా మీడియా పత్రికలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతున్నారు, ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది, తప్పు చేశాడంటూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు అన్నట్టుగానే పొలిటికల్ వారు ఇక్కడ క్లియర్గా మాకు ఏసీబీ మీద, ఈడీ ఆఫీసర్స్ మీద నమ్మకం ఉందండి. వాళ్ళంటే ఒక దేశ స్థాయిలో ఏసీబీ, ఈడీ, సిబిఐ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అవి. నిజంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మేము నమ్ముతున్నాము. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసినట్టయితే నిజంగా కేటీఆర్ గారు క్లీన్ చీట్తో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేటీఆర్ గారిని అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చి, ఒకవేళ వాళ్ళు ఛార్జ్ షీట్ కోర్టులో వేసినప్పుడు కేటీఆర్ గారు డిఫెండ్ చేసుకునే రైట్ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఉంటుంది. అలాంటప్పుడు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది? నిన్న కూడా మనం చూసినాం కదా. చాలా మంచి క్వశ్చన్. సుప్రీంకోర్టు కేసును కొట్టేయలేదండి, ఆ కేసును విత్డ్రా చేసుకోవడం జరిగింది. హైకోర్టు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ అనేది పెండింగ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరగలేదు కాబట్టి ఆ కేటీఆర్ గారు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కొన్ని లీగల్ ఆస్పెక్ట్ బేస్ చేసుకొని ఈరోజు రీసెంట్గా మనం కేటీఆర్ గారు కేవలం విత్డ్రా చేసుకోవడం మాత్రమే జరిగింది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేయలేదు. నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కేసీఆర్కు చిక్కు ఎదురు, సుప్రీంకోర్టు నుంచి కేటీఆర్కు షాక్ అంటూ కూడా అవన్నీ వార్తలు చూస్తున్నాం. చాలా తప్ప అదే అవాస్తవాలు ప్రచారం చేయడం అనేది చాలా తప్పండి. ఇక్కడ కేటీఆర్ గారికి సుప్రీంకోర్టు అనేది ఆయనకు ఎగెనిస్ట్గా సుప్రీంకోర్టే కాదు, హైకోర్టు కూడా ఎగెనిస్ట్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇక్కడ సుప్రీంకోర్టే కావచ్చు, హైకోర్టే కావచ్చు, ఇన్వెస్టిగేషన్ జరగలేదని మాత్రమే చెప్పింది. అది కేటీఆర్ గారి ఫేవర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ తను తప్పు చేయనప్పుడు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఎవరు తప్పు చేసినరో అనేది రివీల్ చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ అనే అధికారులు చేస్తారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారు దీంట్లో అంటే నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం. దీని తర్వాత ఎలాంటి అంటే లీగల్గా పోతే మాత్రం అరెస్ట్ అయితే ఉండదు. లీగల్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే మాత్రం కేటీఆర్ గారు అరెస్ట్ కారు. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ తను చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన నోటీసులకు తను ఒబే చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యలో కేటీఆర్ గారు అరెస్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు.